రథసప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారు కదా స్వామి. మరి పురాణాల ప్రకారం ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత ఏమి? మనకు రథసప్తమి అనంటే ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క జన్మ తిథిగా చెప్పడం జరుగుతుందమ్మ. అది ఎలా అంటే సూర్య భగవానుడు అదితి మరియు కశ్యపులు ఇద్దరూ కూడా ఆ యొక్క సూర్య భగవానుడిని ప్రార్థిస్తారు. ఆయన వారికి ఇరువురికి సంతానముగా రమ్మని వారు కోరితే తథాస్తు అని పలుకుతాడు. దాని తర్వాత ఆ యొక్క రథ సప్తమి రోజున వారి గర్భమున ఆ యొక్క అదితి యొక్క పుత్రుడిగా ఆయన జన్మిస్తాడు. అందుకే ఆదిత్యుడిగా ఆయనకు నామకరణం వస్తుంది. అలాగే తన తండ్రి అయినటువంటి కశ్యప మహారాజుని యొక్క పుత్రుడు కాబట్టి కశ్యపుడు అనే పేరు కూడా ఆయనకు పిలవడం జరుగుతుంది. ఆ విధంగా రథ సప్తమి రోజు అదితి మరియు కశ్యపుడి యొక్క పుత్రుడిగా జన్మించినందుకు ఈ రథ సప్తమి అని చెప్పేసి ప్రత్యేకంగా ఆ రోజు ఆయనను ఆరాధించడము, ఆయన జన్మతిథిగా చెప్పడం జరుగుతుంది.